After a very long time, hello Smileys, welcome to Lahan Diaries. What is sudden surprise? చాలా రోజుల నుండి చాలా మంది అడుగుతున్నారు మాస్టర్స్ రిలేటెడ్ బ్లాగ్ షేర్ చేయమని. టైం కుదరక ఇన్ని రోజులు పెట్టలేకపోయినా ఆల్మోస్ట్ సెమిస్టర్ ఎండింగ్ వచ్చేసింది. చాలా త్వరగా అయిపోయింది ఫస్ట్ సెమిస్టర్ అయితే. ఎనీవేస్ టుడే హియర్ ఐ యామ్ విత్ ఫస్ట్ వీక్ ఆఫ్ మాస్టర్స్. లిటరలీ 3 years తర్వాత మళ్ళీ బ్యాక్ టు కాలేజ్ అంటే ఎట్లెట్లనో ఉండింది. స్టార్టింగ్ లో కాలేజ్ కి వెళ్ళిన ఫస్ట్ డే ఇంకా ఫస్ట్ వీక్ ఎలా ఉండిందో చూపించేస్తా. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. టైం అయిపోయింది గైస్. అరే తలుపుడు. మేము కాలేజ్కి వెళ్ళాల్సిన ఫస్ట్ డే మెడికల్ చెకప్ కోసం. ఇక్కడ ప్రతి 6 monthsకి ఒకసారి ఫుల్ బాడీ చెకప్ చేస్తారు. స్టూడెంట్స్కి అయితే సెమిస్టర్ స్టార్టింగ్లో ఉంటుంది. అలా మాకు క్లాసెస్ స్టార్ట్ అయ్యే 1 week ముందర స్లాట్ ఇచ్చారు. యాక్చువల్ స్లాట్ వచ్చేసి మండే ఉండింది. ఎలాగో అనిల్కి ఆఫీస్ ఉంటుంది కాబట్టి ముందు రోజే కాలేజ్కి వెళ్ళేసి వద్దాం అనుకున్నాం. సో దట్ రూట్ తెలుస్తుంది, ఏ బస్ ఎక్కాలి, ఎంత టైం పడుతుంది, ఇలా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అని అనుకున్నాం. అదే నా ఫస్ట్ డే అట్ కాలేజ్. కాలేజ్లో అడుగు పెట్టగానే నాకు ఏదో తెలియని ఒక కొత్త వైబ్ వచ్చింది. కొత్తగా అనిపించింది మొత్తం. అలా స్టూడెంట్స్ అందరూ బుక్స్ పట్టుకొని బ్యాగ్లు వేసుకొని వెళ్తూ ఉంటే అది చూస్తూ ఉంటే ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నేను కూడా కాలేజ్ కి ఇలానే వస్తాను అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. మామూలుగా ఈ కాలేజ్ తైపే సిటీలో ఉంటుంది. సిటీలో ఉంది కాబట్టి అంత విశాలంగా ఏం లేదు, కానీ చాలా బాగుంది అనమాట. నేను క్యాప్చర్ చేసినంత వరకు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మా కాలేజ్ పేరు అయితే నేషనల్ తైపే యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ వాళ్ళు దాన్ని తైపే టెక్ అని అంటూ ఉంటారు. ఇంకా నేను తీసుకున్న డిపార్ట్మెంట్ వచ్చేసి ECS అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్. బట్ మేజర్ మాత్రం కంప్యూటర్ సైన్సే. అసలు లైఫ్ చాలా అన్ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. నేనైతే బీటెక్ లో ఉన్నప్పుడు ఇదే నా లాస్ట్ ఎడ్యుకేషన్. దీనికి మించి నేను చదవలేను, నేను జాబ్ చేయాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నాక పెళ్లి చేసుకోవాలి, అంతకు మించి వేరే థాట్స్ ఏమి ఉండకూడదు అనుకున్నా. కానీ బీటెక్ అయిన 1 yearకి పెళ్లి చేసేసుకున్నా. సరే పెళ్ళైన తర్వాత నేను నా ఫ్యామిలీ ఇదే నా ప్రపంచం అనుకున్నా. ఫ్యామిలీకి దూరంగా వచ్చేసి ఇప్పుడు జాబ్ చేయాలనిపిస్తుంది. ఇంట్లో ఖాళీగా ఉండలేక నాకు రొటీన్ కావాలి, నాకు జాబ్ కావాలి, నేను చదువుకోవాలి అనిపించి మరీ చదువుకుంటున్నాను. ఏంటో ఈ లైఫ్, మనం అనుకున్నది ఒకటైతే అది ఇంకోలాగా జరుగుతుంది. బట్ మళ్ళీ ఆలోచిస్తే అంత మన మంచికేలే అనిపిస్తుంది. ఇప్పుడు కాకపోయినా మనం లేట్ గా రియలైజ్ అవుతాం అనిపిస్తుంది. ఐఎమ్ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్ అరౌండ్. కానీ ఎందుకు అలా అనిపిస్తుంది అప్పుడప్పుడు, లైఫ్ చాలా అన్ప్రిడిక్టబుల్ కదా అన్నట్టు. అంతే. కమింగ్ బ్యాక్ టు యాక్చువల్ టాపిక్, మండే మెడికల్ చెకప్ అని చెప్పా కదా. లక్కీగా మేము వెళ్ళిన రోజే మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉండింది. మేము వెళ్ళిన రోజే మెడికల్ చెకప్ చేసుకోవచ్చా అని అడిగితే ఓకే చెప్పారు. పనిలో పని ట్రావెల్ టైం తగ్గుతుంది అని ఆ రోజే చేపించేసుకుందాం అనుకున్నాం. ముందుగా ఒక ఫామ్ చేతికిచ్చి దీన్ని ఫిల్ చేశాకే టెస్ట్లకు వెళ్ళాలన్నారు. అందులో ఇచ్చిన క్వశ్చన్స్ ఎంత సింపుల్ గా ఉన్నాయంటే ప్రాపర్ రొటీన్ ఎంత ఇంపార్టెంటో ఆ రోజే అర్థమైంది నాకు. మనకి చాలా చిన్నది అని కేర్లెస్ గా అనిపించేవి కూడా మన హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. అది నాకు ఆ ఫామ్ ఫిల్ చేశాకే అర్థమైంది. ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చేసాక మెడికల్ టెస్ట్లకి వెళ్ళమన్నారు. ఈ మెడికల్ చెకప్ లో మల్టిపుల్ టెస్ట్లు చేశారు. హైట్ వెయిట్ రెగ్యులర్ గా చూసేవే. అవి కాకుండా యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, విజన్ టెస్ట్, ఓరల్ చెకప్, బేసిక్ థైరాయిడ్ టెస్ట్, హియరింగ్ టెస్ట్, బ్లడ్ ప్రెషర్, ఎక్స్రేతో తీసే బాడీ స్కాన్, ఇంకా ఇవి మాత్రమే గుర్తున్నాయి నాకు ప్రస్తుతానికి. మండే చేసుకోవాల్సిన మెడికల్ చెకప్ సండేనే అయిపోయింది. ఇంకా వెళ్లాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇంకా వెళ్లాల్సింది ఓరియంటేషన్ కి అనమాట. మేముండే ఏరియా నుంచి మా కాలేజ్ దగ్గరికి మొత్తం 2 hours జర్నీ పడుతుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లేచి ఫాస్ట్ గా కుకింగ్ ఫినిష్ చేసి రెడీ అయ్యి కాలేజ్ కి స్టార్ట్ అయినా. బ్రేక్ఫాస్ట్ కోసం ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్, లంచ్ కి కీన్వా కిచడీ ప్యాక్ చేసుకున్నా. ఇంటి నుంచి బస్ స్టాప్ దగ్గరలో ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది. అక్కడ బైక్ పార్క్ చేసి అక్కడ నుంచి ఒక 200 meters నడిస్తే బస్ స్టాప్ వచ్చేస్తుంది. అక్కడ వరకు వాక్ చేయాలి. అక్కడ నుంచి బస్ ఎక్కి ఒక 1 hour ట్రావెల్ చేసి లాస్ట్ స్టాప్ లో దిగాలి. ఆ బస్ స్టేషన్ నుంచి ఒక 300 meters నడిస్తే ట్రైన్ స్టేషన్ వచ్చేస్తుంది. అక్కడ ట్రైన్ ఎక్కి ఒక 1/2 hour to 40 minutes ట్రావెల్ చేస్తే మా కాలేజ్ దగ్గర ఉండే స్టాప్ వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి కాలేజ్ లోపలికి నడచాలి. ఇంచుమించు ఒక 5 to 10 minutes ఈజీగా పడుతుంది. ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క బ్లాక్ లో ఉంటుంది. సో క్లాస్ రూమ్ డెస్టినేషన్ ని బట్టి డిస్టెన్స్ ఇంకా టైం మారుతుంది.
ఇంకా కాలేజ్‌కి కొత్త కాబట్టి ఓరియంటేషన్ ఎక్కడ జరుగుతుందో ఆ బ్లాక్ నేమ్, నంబర్ తెలుసుకొని వెతుక్కుంటూ వెళ్ళేసరికి టైం పట్టేసింది. హా! మొత్తానికి వచ్చేసాం. చాలా ఎర్లీగా స్టార్ట్ అయినాం కాబట్టి మేము ఫస్ట్ వచ్చినాం ఇక్కడికి. నాతో పాటు యష్ కూడా ఉంది. మొత్తం హాల్ అంతా ఖాళీగా ఉంది. మేము తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ. స్టార్టింగ్‌లో ఇలా కాలేజ్ నేమ్ ఉన్న పెన్స్, ఫోటోస్ తీసుకోవడానికి ఇలాంటి బోర్డ్స్ పెట్టారు. పొద్దున్నే పరుగుల మీద వచ్చాం. నిద్రముఖంతోనే ఉన్నాం రోజంతా. అందరూ వచ్చే వరకు ఇలా కాలేజ్ రిలేటెడ్ వీడియోస్ పెడుతూ ఉన్నారు స్క్రీన్ మీద. Taipei Tech has 7 colleges. ఇంకా యాజ్ యూజువల్ మిడ్స్ కాలేజ్‌లో ఎలా అయితే ఓరియంటేషన్ సెషన్ జరిగిందో అలానే అనిపించింది ఇక్కడ కూడా. కాలేజ్ గురించి అది ఇది అని ఒక్కొక్కరు వచ్చి గొప్పలు చెప్తూ ఉన్నారు. ఏ బ్లాక్‌లో ఏమేమి ఉంటాయని చెప్పారు. ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఏ ప్రాబ్లమ్ వస్తే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్ ఇలాంటివన్నీ చెప్పారు. కొన్ని విజిటింగ్ కార్డ్స్ ఇచ్చారు, కొన్ని పాంప్లెట్స్ పంచారు. ఇలా ఆఫ్టర్‌నూన్ వరకు సరిపోయింది. మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు వాళ్ళు చెప్పిందంతా విన్నందుకు ఫ్రీ లంచ్ ప్రొవైడ్ చేశారు. శాండ్విచ్ అండ్ బ్లాక్ టీ అన్నమాట. లంచ్ బ్రేక్ అయ్యాక ఇంకో సెషన్ ఉంది ల్యాబ్ సేఫ్టీ మీద. అది మొత్తం విని లాస్ట్ లో ఎగ్జామ్ రాయాలి. You, like UCLA, and take it as an opportunity to examine their own safety practices to determine what similarities there are. కొన్ని నెలలుగా ఇంట్లో ఉండి ఖాళీగా సడన్ గా ఇంత ఇన్ఫర్మేషన్ రోజంతా వినేసరికి తలనొప్పి వచ్చేసింది. ఈవినింగ్ కి అలుపు వచ్చేసింది. ఇంటికి వెళ్ళేది ఉంది నాకు. మళ్ళీ 2 hours జర్నీ చేయాలి. ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లేట్ నైట్ అయిపోయింది. చాలా అలసిపోయాము. ఈ ఓరియంటేషన్ సెషన్ అయ్యాక మండే నుంచి రెగ్యులర్ క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు సెమిస్టర్ ఎండింగ్ వచ్చేసింది. ఫ్రెషర్స్ కాలేజ్ కి వస్తూ ఉంటారు కాబట్టి కాలేజ్ మొత్తం ఫస్ట్ వీక్ అంతా ఇలా స్టాల్స్ లాగా పెట్టి యాక్టివిటీస్ అన్ని జరుగుతూ ఉండేవి. అందులో కొన్ని మీరు కూడా చూస్తారని క్యాప్చర్ చేసి పెట్టాను, చూసేయండి. చూసారు కదా, ఇదే నా ఫస్ట్ వీక్ ఆఫ్ మాస్టర్స్. మీరు ఇంకా మా కాలేజ్లో ఏమేమి చూడాలి, ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీతో షేర్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఈ వీడియోకి ఇంతే. మరో వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. బాయ్.